అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ రాజ్మోహన్, కన్సల్టెంట్ సీనియర్ ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ శ్రీ వశిష్ఠ ఫిజియోథెరపీ క్లినిక్. మనం చేసే వీడియోలను చూసి ఒక క్లయింట్ మనల్ని సంప్రదించాడు. బ్యాక్ పెయిన్తో చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నారంట. సో తనకి రెగ్యులర్ థెరపీయా, నీడ్లింగా, ఖైరోనా అనేది 3 ట్రీట్మెంట్ సజెస్ట్ చేశాను ఆయనకి. సో దాంట్లో ఆయన ఖైరో అండ్ నీడ్లింగ్ చేసుకుంటా అని చెప్పారు. సో ఆయనకు ఎలా చేశాము అనేది మనం ఈరోజు చూపిస్తాను మీకు. బాడీ ఫ్రీ ఉంచండి సార్. బ్రీత్ ఇన్, గాలి తీసుకోండి, వదులుతూ ఉండండి సార్. తీసుకోండి, వదలండి. ఓకే, 2 హ్యాండ్స్ వెనక్కి పెట్టండి సార్. ఇక్కడ పంచ్. యా, లైట్. Yeah. Breathe in, out, out, out. Yes. Chin. ఈ హ్యాండ్ ఇవ్వండి సార్. ఈ హ్యాండ్ ఏం చేస్తారంటే ఇలా పట్టుకోండి. బ్రీత్ ఇన్, అవుట్. ఈ హ్యాండ్ ఇవ్వండి. బ్రీత్ ఇన్, అవుట్. కాలు టైట్ చేయకండి సార్, ఫ్రీగా ఉంచండి. ఇక్కడ పెట్టండి సార్, మోకాలు పైన. బ్రీత్ ఇన్, అవుట్. సైడ్కి పట్టుకోండి సార్, 1 సైడ్, ఈ సైడ్. ఈ కాలు స్ట్రైట్గా ఉంచండి సార్. ఇది స్ట్రైట్గా ఉంచండి. ఇది లాక్ చేయండి సార్. ఈ హ్యాండ్ ఇవ్వండి, పై కింది హ్యాండ్. ఎస్, ఇది ఇవ్వండి. ఓకే, గాలి తీసుకోండి. ఇది లాక్ చేసి ఇట్లాగే ఉంచండి సార్, కలగి. బ్రీత్ ఇన్. ఇప్పుడు అటు సైడ్ సార్. ఇది యా. రివర్స్ పడుకోండి సార్, బోర్లో. చేతులు పక్కన పెట్టండి సార్. కింద పెట్టండి సార్. యా, ఇంకొంచెం కిందికి జరగండి. ఇది పెట్టుకోండి ఇక్కడ. ఇది ఉంది సార్. కొంచెం పైకి జరిగి పడుకోండి అంతే. ఓకే, నార్మల్గా ఉందండి సార్, రిలాక్స్. బ్రీత్ ఇన్, అవుట్. బ్రీత్ ఇన్, గాలి బాగా తీసుకోండి సార్.
కూర్చోండి సార్. ఒక్కసారి నిల్చొని 2 హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి సార్, ఫేసింగ్ అటు పెట్టేసి, ఫేస్ అటు పెట్టండి సార్. యా, కొంచెం వెనక్కి రండి మీరు కొద్దిగా. ఓకే, ఇటు సైడ్కి, రైట్. కొంచెం నా సైడ్ బెండ్ కావాలి సార్ మీరు. పట్టుకున్నాక యా, కొద్దిగా బెండ్గా నా వైపుకు. బ్రీత్ ఇన్, అవుట్, అవుట్. ఎస్, డన్. ఓకే, ఇప్పుడు రివర్స్ పడుకోండి సార్. మళ్ళీ రివర్స్ పట్టుకున్నాం. యా, మనం ఇందాక చేసింది ఓన్లీ కైరోనే. ఓకే, ఇప్పుడు నీడ్లింగ్ చేయాలి. మజిల్ టైట్ చేయకండి, ఫ్రీగా ఉండండి సార్, బిగబట్టకండి బాడీని. జస్ట్ 5 minutes ప్రాసెస్ అంతే. ఇబ్బంది అవుతుందా ఏమన్నా? ఓకే, రైట్. ఓకే, ఏం కాదు సార్, జస్ట్ చేసేటప్పుడే ఉంటుంది మీకు, తర్వాత ఏముండదు సార్. లాస్ట్ సార్, అయిపోయింది. సో 1 minute వదిలేయండి, అయిపోద్ది అంతే. తీసేస్తున్నాను సార్, కదలకండి. షర్ట్ కొంచెం పైకి జరపరా, నీడిల్ తీసేసాను సార్, అయిపోయింది. పట్టి వేస్తే అయిపోతుంది అంతే. ఈ పట్టి మీరు 4 to 5 days మీరు ఉంచుకోవాలి సార్. స్నానం చేసినా, వేడి నీళ్ళు పోసినా ఏమీ కాదు, కాకపోతే సబ్బు పెట్టి మాత్రం రుద్దకండి ఇట్లా.
అయిపోయింది సార్. చేతులు పక్కన పెట్టి క్యాట్ అండ్ క్యామెల్ పొజిషన్ చేయాలి. అంటే చేతుల మీద బరువు వేయండి సార్. ఇక్కడ చేతులు ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ పెట్టండి సార్. రైట్, ఇది పైకి లేవట్టండి సార్. ఈ కాలు ఇట్లాగే ఉంచండి. మీరు పైకి లేవాలి, నడుము పైకి లేవాలి. ఇంకా రైట్, వెనక్కి. ఓకే, మీరు బెండ్ చేయండి, నడుము మీరు పైకి చూడండి సార్. ఓకే, 5 లేదా 10 సెకండ్స్ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. అయిపోయినాక చేతులు వెనక్కి తీసుకురండి. ఓకే, ఇది పైకి తీసుకెళ్ళండి. చిన్ చెస్ట్కి తగలాలి, ఇది ఇక్కడ తగలాలి. ఓకే, మళ్ళీ 10 కౌంట్ చేయండి సార్. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ చేతులు ముందుకు, నడుము బెండ్ చేయాలి, మీరు పైకి చూడాలి. దాని తర్వాత ఇందాకది క్యామెల్. చూసారు కదండి, ఇంతసేపు మనం నీడ్లింగ్ అండ్ ఖైరోప్రాక్టిక్ ద్వారా ఎలా ట్రీట్ చేయాలో, పేషెంట్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తనకు ఇన్స్టెంట్గా రిలీఫ్ని అందిస్తూ తన మజిల్ స్ట్రెంగ్త్ కోసం, బాడీ బిల్డప్ కోసం కొంత స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కూడా అడ్వైస్ చేస్తూ ఉంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.